హాయ్ అండి, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మనలోగిలి దక్ష్. ఈరోజు నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయండి. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు నాటారు. సో అవన్నీ మీకు చూపించబోతున్నాను. చూసి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూడండి, ఇక్కడ మల్లెపూల చెట్టు అండి. ఇటు వచ్చేసి గులాబీ మొక్క, ఆ ప్రక్కనే వంకాయ మొక్క అండి. ఇక్కడ వచ్చేసి పొటేల్ని పెంచుతున్నారు. ఈ పొటేల్ని వాళ్ళు అమ్మవారి కొలుపులకి పెంచుతున్నారు. సో అక్కడ ఇవ్వాలంట. నెక్స్ట్ ఇది ఇంకొకటి వాళ్ళు పెంచుకుంటున్నారు దీన్ని. వీటికి డైలీ కంపల్సరీ సుబాబుల చెట్లు ఎత్తుక్కోవాలండి ఎక్కడ ఉన్నాయో. అవి అయితేనే బాగా తింటాయి ఇవి. ఇక ఇక్కడ వచ్చేసి చూడండి మల్లెపూ చెట్టు, ఆ పైన కాను చెట్లు, నిమ్మకాయ చెట్లు. ఇది వచ్చేసి ముద్ద మందారం. నెక్స్ట్ గులాబీ చెట్టు ఉందండి. దానికైతే పూలు బాగా వస్తాయి. వీళ్ళు మేకలు ఎరువు వేస్తారు. ఇదేమో తమలపాకు చెట్టు, బ్యాటిల్ లీఫ్. అక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అవి కొన్ని రకాల పేర్లు నాకు తెలియదు. సో ఇదైతే కొంచెం వాడిపోతుందండి. ఎప్పుడు చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి ఆకులన్నీ. కానీ ఇక్కడ కింద మనీ ప్లాంట్ వేసేసరికి వాటర్ రెండు మనీ ప్లాంట్ అటు అంటే తమలపాకు మొదట్లో వేసారు మనీ ప్లాంట్, అటు మనీ ప్లాంట్ ఈ తమలపాకు చెట్టుకి పోసిన వాటర్ సరిపోక అది కొంచెం వడిలిపోయినట్లు ఉంది. సో అది నేను మా ఫ్రెండ్కి చెప్పాను పీకేయమని. ఇక్కడ వచ్చేసి శంకు పూలు. నెక్స్ట్ ఇక్కడ కలబంద కూడా ఉందండి అటు సైడ్. అదిగోండి కలబంద. అక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి సూర్యకాంతం పూలు. నెక్స్ట్ ఇక్కడ మామిడి చెట్టు, ఇది సన్నజాజుల చెట్టు. ఇక్కడ తులసి మొక్కలు. ఇదిగోండి గులాబీ చెట్టు. ఇది చాలా బాగా వస్తుంది, పూలు చాలా వస్తాయి. వాటికి కరివేపాకు మొక్క కింద చూడండి. వాటికి వచ్చేసి పొట్టేళ్ళది పేడ ఉంటుంది కదా, ఎరువు వేస్తారండి వీళ్ళు. అలాగే పొగాకు కూడా డస్ట్ మిగులుతుంది కదా, ఆ డస్ట్ కూడా వేస్తారు. ఎందుకో తెలీదు, తెగులు వచ్చినట్లుంది. కొంచెం కానుగ చెట్లు ఎండిపోయాయి. కనకాంబరం మొక్కలు అయిగోండి. నాకైతే ఇక్కడ ప్లేస్ భలే నచ్చింది. ఆ బ్యాటిల్ లీవ్స్ చూడండి ఎట్లున్నాయో అసలు. ఇక్కడ మీకు అసలు మెయిన్ నేను ఒక ప్లాంట్ చూపించడానికే నేను ఈ వీడియో తీశాను. అదేంటో ఇప్పుడు చూడండి మీరే. ఇది వచ్చేసి చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే. ఇదంట మనీ ప్లాంట్. సో నాకైతే భలే నచ్చింది. మనీ ప్లాంట్ అంటే బాగా ఇష్టం నాకు. ఎందుకంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది. గ్రీన్, ఎప్పుడు ఫ్రెష్గా గ్రీన్ లీవ్స్తో బాగుంటుంది. ఈ ఆకులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి. ఇదే అసలు మీకు నేను చూపించాలని తీశాను. మీరు ఎక్కడైనా ఇంత పెద్ద ఆకులు ఉన్న మనీ ప్లాంట్ని చూస్తుంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూశాను. నెక్స్ట్ ఈ పొటేళ్ళు చూడటానికి కూడా నాకు చాలా ముచ్చటేస్తాయండి. ఇది కొమ్ములు చూడండి అలా తిరిగాయి. నెక్స్ట్ ఇది నిమ్మ చెట్టు, లాస్ట్ అండ్ ఫైనల్. సో నిమ్మకాయలు అయితే ఫస్ట్ కాపు. అయ్యో చూడండి పైన ఫస్ట్ కాపు అనమాట. వాళ్ళు దేవుడి దగ్గర పెట్టాలనుకుంటున్నారు. ఆ రెండే ఇప్పటికి వచ్చింది ఫస్ట్ కాపు కాబట్టి దేవుడి దగ్గర పెట్టాలనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.